దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనేటువంటి డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. గత నెలంతా ప్రభు కాపాడి మరొక నూతన మాసంలోనికి, ఆగస్టు నెలలోనికి ప్రభు మనల్ని నడిపించి ఉన్నారు. దేవునికే సమస్త స్తుతి కలుగునగాక. ఈ నెల, ఈ ఆరంభం మొదలుకొని చివరి వరకు ఈ నెలంతా ఆయన కృప, కనికరము దేవుడు మన ఎడల అధికం చేసి ప్రభువే అనుదినము మనల్ని నడిపిస్తూ కృప వెంబడి కృప చూపుతూ ఈ ఆగస్టు నెల మీ అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారునుగాక. ఆమె మరి ఈ నెల మనకు చాలా విశేషమైన నెల. మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి నెల. నిజమైన స్వాతంత్రం మీకు, మీ కుటుంబాలకు కూడా దేవుడు ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివితే ప్రభు మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, కనికరము గల దేవుడు అంటండి ఆయన. కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు. ఆమె ఈ నెలంతా ప్రభు నిన్ను చెయ్యి విడువక నడిపేస్తాడంట. నీతోనే ప్రభు ఉంటాడండి. యెహోషువతో ప్రభు చెప్పారు కదా, నేను నిన్ను విడువను, ఎడబాయను అని ప్రభు చెప్పారంట. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. హల్లెలూయా. ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు చేయి విడిచిపెడతారు, పరిస్థితుల్లో మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం, కట్టుకున్న భర్త వదిలేయచ్చు, అండ్ కన్న బిడ్డలు మనల్ని వదిలేయచ్చేమో, కానీ ప్రభు చేయి విడవడంట. ఆయనని చేయి పట్టి నడిపించే దేవుడు. దావీదు గారు అంటారు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు అంటారు. దేవుడు తోడై ఉంటారట. దుడ్డుకర్రయు దండం నన్ను ఆదరిస్తుందని విశ్వాసంతో మాట్లాడుతున్నారండి. ఏమండి, ఎవ్వరు మిమ్మల్ని వదిలిపెట్టినా ప్రభు వదిలిపెట్టేరు అన్న సంగతి మీరు గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 139వ కీర్తన మనం చూస్తాం. ప్రభువు సముద్రపు అంతరంగంలో, సముద్రపు దిగంతంలోకి వెళ్ళినా అక్కడ ఆయన చేయి పట్టుకుంటుందంట. వేకు రెక్కలు కట్టుకుని ఆకాశమునకు ఎగిరినా అక్కడ నీ చేయి నన్ను పట్టుకుంది అంటాడండి భక్తుడు. నిజంగా ప్రభువు లేని స్థలం లేదు. ప్రభు ప్రతి చోట ఉన్న ఆయనని చేయి పట్టి ఆయన నడిపిస్తున్నారన్న విశేషమైనటువంటి కార్యాన్ని గుర్తించాలని మనం చేస్తాం. కాబట్టి ఆగస్టు నెలలో ప్రవేశించిన మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడే చేపట్టి నడిపించునుగాక. బలహీనతలో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో చేయి విడవక నీ కన్నీటిని తుడుస్తూ ఆయన చేయి పట్టి నిన్ను నడిపించాలని దేవుడే నీ చేతిలో చేయి వేసి నిన్ను బలపరచాలని దేవుని సేవకునిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నా. నిన్ను విడిచిపోడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక మాట అంటాడు, నిన్ను నాశనము చేయుడు, నిన్ను మరిచిపోడు. హల్లెలూయా. నిబంధన మరిచిపోడు అంటండి, నిన్ను నాశనం చేయడు అంటండి. ఆమె ఇది చాలదండి మనకి. దేవుని కృప మనతో ఉంటుంది. ఆయన కనికరము కలిగిన దేవుడు. కనికరం నీతో ఉంది, నీకు నాశనం రాదు, నీ నిబంధన తొలగిపోదు. ప్రభు చేయబట్టి నడిపిస్తా. అలాంటి కృపా కనికరాలు ప్రభువుని ఎడల ఈ నెలంతా చూపునుగాక. అత్యధికమైన కృపతో ప్రభు నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్యా, నీకు వందన. ఈ డైలీ కార్యక్రమాలు చూస్తున్న బిడ్డలను ఆశీర్వదిస్తున్నా. నిత్యముగా ఈ నెలంతా నీ కనికరముతో నింపండి. ఈ ఆగస్టు నెలంతా ఆశీర్వదించండి. అనుదినము కృప వెంబడి కృప అనుగ్రహించండి ప్రభువా. నాయనా, సుఖముగాను, సంతోషముగాను, ఆరోగ్యముగాను, ఆనందముగా ఈ నెల సాగునట్లుగా నిశ్చయముగా మీరు దీవించమని, నిశ్చయముగా ఆశీర్వదించమని, ఈ నెల నాయన శుభములతో నింపమని మీ శిలువ రక్తంలో ముద్రిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ఈ నెలంతా తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.